మధ్యలో వచ్చి నివాసము చేస్తాను. ఐ విల్ కమ్ అండ్ లివ్ అమాంగ్ యూ అన్నాడు. మీ మధ్యలో నివాసం చేస్తాను అన్నాడు. అందుకనే 30 లక్షల మంది చుట్టూతో గుడారంలో ఉంటే మధ్యలో గుడారంలో ప్రభు వారితో సహా నివాసము. దేవాది దేవుడు ఏంటంటే మనుషుల మధ్యలో వచ్చి నివాసం చేయడం ఏంటి? ఏమిటానికి గతి పట్టిందంటే హిస్ హార్ట్ ఈస్ ఆల్వేస్ విత్ us. ఆయన హృదయం, ఆయన ఉద్దేశం, మానవుల్ని దేవుడు చేసుకున్న ఉద్దేశమే అది. అక్కడతో ఆగిపోలేదు. దేవుడు తన ప్రియ కుమారుని లోకంలోకి పంపించడం ద్వారా మనకు బదులుగా పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి వారిగా మన పాపం నుండి వ్యక్తి ఆయన మరణించి తిరిగి లేచి ఆరోగ్యం తర్వాత ఆయన చేసిన అంతిమమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటంటే ఆత్మ ద్వారా మన మాత్రికలో గమనించండి. ఆది కాండంలో బయట ఉన్నాడు, వారితో ఉన్నాడు. తర్వాత నిర్గమకాండం ప్రాంతానికి వచ్చేటప్పటికి వాడు మధ్యలో నివాసం చేశాడు. నూతన నిబంధనలకు వచ్చేటప్పటికి మనలో నివాసము. లుక్ ఎట్ ద ప్రోగ్రెషన్. ఏంటండి ఈ తుచ్చమైనటువంటి తిరుగుబాటు, ఈ మెడబిరుసు జనాంగంతో ప్రభుకి ఏంటండి ఇంత ఓపిక? ఇట్ ఈస్ నథింగ్ బట్ హిస్ లవ్. ఇది కేవలమైన ప్రేమ, కేవలమైన ప్రేమ. అంతిమంగా ఆయన లక్ష్యం నెరవేరింది. ప్రభు ఇదేనా ఆ పిలిపిస్తున్నటువంటి కారణం.